మెదక్ జిల్లా పాపన్నపేటలో మురికి కాల్వలు నిండిపోయాయి. 6, 7 వార్డులతో పాటు హనుమాన్ ఆలయం ముందు ఉన్న మురుగు కాల్వ పరిశుభ్రత చేయవలసిన అవసరం ఉంది. దోమల సంఖ్య విపరీతంగా పెరిగింది. జనం జ్వరాల బారిన పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి నైమ్ను వివరణ కోరగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయిస్తామని తెలిపారు. పాపన్నపేట లోపట మా ఊరు లోపట పాములు వస్తున్నాయి, దోమలు అవుతున్నాయి. మా గల్లీకి పరిస్థితి బాగలేదు సారు. దోమల నుంచి మాకు జ్వరాలు వస్తున్నాయి. మేము హాస్పిటల్ పోతున్నాము, మాకు పైసలు లేక ఇబ్బంది అయ్యి మా పిల్లలు చూపిస్తున్నారు. మేము ఎట్లా చేయాలి, ఎక్కడ పోవాలి? ఏం గల్లీ బాగలేదు. వార్డు నెంబర్ పాపన్నపేట సమస్థాన్ లేరు. మా గురించి మాకు ఏం సాయం చేస్తలేరు. మా గురించి మాకు చాలా కష్టం అవుతున్నది. మోర్లు సాగు చేస్తలేరు. చెత్త బాగా అవుతున్నది. గలీజు పాములు వస్తున్నాయి. చాలా పాములు వస్తున్నాయి సార్. ఇంట్లో చాలా ఘోరం అవుతున్నది. వచ్చినాయి మాకు. మేము హాస్పిటల్ పోయి నారాయణ హాస్పిటల్ పోయి చూపించుకున్నాము. మా ఇక్కడ బోరు కావాలి, కరెంటు కావాలి. రెండు మాకు ఇబ్బంది. ఎవరు వచ్చేటోళ్ళు కూడా వచ్చేటోళ్ళు లేరు. ఎవరన్నా దొంగ వచ్చినా తెలియదు, దూరం వచ్చినా తెలియదు. ఎవరు వచ్చి పడిపోయినా కానీ ఎవరు చూసేటోళ్ళు లేరు. ఇక్కడ గల్లీలో అయితే మాకు ఏజెంట్లు ఉన్నారా, ఎవరున్నారా మీకే తెలియాలి. దోమలు మస్తు. ఇక నేను చెప్తున్నా పిల్లలు జ్వరంతో ఎట్లా పన్నారు చూడు. ఇంట్లో చిన్న పాపలు ఇప్పుడు నిన్న హాస్పిటల్ తీసుకొని మళ్ళీ పోవాలి తెలుసా. మస్తు దోమలు పెట్ట. మీరైతే నేను చెప్తాను కదా, మీరు వచ్చి మేము చెప్పాలి, మీరు చూసుకోండి అంతే. మీరు చూస్తేనే తెలుస్తుంది కదా, మీరు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడరు మీరు. మేము లాస్ట్కున్నాం, మాకు చూసేటోళ్ళు అయినా ఉండాలి కదా కొంచెం. మేము కూడా ఓట్లు వేస్తాం కదా. మీరు వస్తే మీకంటాం, మీరు వస్తే మీకంటాం. ఎట్లయినా వేస్తాం కదా. మేము ఓటు వేయాలి, కొంచెం హెల్ప్ చేస్తే మాకు కూడా హెల్ప్ చేయాలి కదా. మేము మీరు చేస్తున్న హెల్ప్ మీరు ఎందుకు చేస్తలేరు? అది ఒకటి నేను చెప్పేది అంతే. మాకు అందరు ఒకటే అని మేము ఆలోచన చేస్తున్నాం కానీ మా గురించి అయితే ఆలోచన చేస్తలేరు. ఇక్కడ మట్టుకైతే ఈ గల్లీ మట్టుకు అది ఒకటి మాకు ప్రాబ్లం. రెండు ఏంటండి, కరెంటు, బోరు, రెండు మాకు నీళ్ళతోటి మస్తు. రోడ్ ఉంది, రోడ్ అయితే రోడ్డు మాకు వెయ్యలేరు. వెయ్యమని బతిమిలాడుకున్నాం కానీ వేరే మాట మాట్లాడాలి. మేము ఆడోళ్ళము, ఏం మాట్లాడాలి ఇప్పుడు? మా దగ్గర మగపిల్లలు లేక కదా మీకు. మా మగపిల్లలు మాట్లాడతారు, మీరేమంటారు? మీరే మోసుకోవాలి అంటారు. అన్ని మోసుకుంటాం అన్న. అట్లా కూడా మోసుకుంటాం అంటే కూడా మీరు తెచ్చిపోయలేరు. మళ్ళీ వచ్చేటప్పుడు రోడ్ వస్తాం కానీ మాకు మంచి నీళ్ళు కావాలి. ఎక్కడ నుంచి ఉప్పు నీళ్ళు కానీ మంచి నీళ్ళు కానీ మాకు నీళ్ళు కావాలి. అదే నీళ్ళు కావాలి. నీళ్ళతో మస్తు ప్రాబ్లం ఉంది. నీళ్ళు కావాలి, కరెంట్ కావాలి. రెండు ఉంటాయి. కరెంట్ రోడ్ ఉన్నా నడిచిపోతాం, రోడ్ లేకుండా. ఈ నల్లలు రాకష్ని ఇక్కడ ఇంకా ఏంటంటే ఇక్కడ మోర్లు ఉన్నాయి, నీళ్ళు లేవు. ఇక్కడ మోర్లు మళ్ళా నల్లలు రాకష్నాయి. మాకు ఇక్కడ రోడ్ బి సాఫ్ లేదు. మోర్ ఇక్కడ ఏం పరిస్థితి మాది. ఇక్కడ మాకు బోర్ కావాలి, ఇక్కడ నల్ల కావాలి. నల్లలు రాకష్నాయి. ఆడ మోడీ సాఫ్ చేయకొచ్చిర్రు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దోమలు అయితే మస్తు ఉన్నాయి. మేము జ్వరాలతో జబ్బులతో అనుకుంటారు పిల్లలు. ఏం చేయాలి? మా పరిస్థితి ఎక్కడ ఏం చేయాలి?
ఎవరున్నారు మాకు ఒక అడవి అన్న ఒకసారి గల్లీకి వచ్చి చూసి పండి ఏం పరిస్థితి ఉంది, ఏం అక్కడ ఎట్లా ఉన్నది వాతావరణము, ఇక్కడ జ్వరంతో అంటుర్రా, పిల్లలు హెల్తీగా ఉన్నారా లేరా, మాకు నీళ్ళు వస్తున్నాయా లేదా, ఇక్కడ ఒకసారి వచ్చి చూసి చెకప్ చేసుకుని పోండి. మాకు ప్రస్తుతానికి ఏం లేదు ఇక్కడ. నల్ల టైంకి వస్తలే. మా గల్లీకి ఎదుగా నీళ్ళు లేకనే ఇబ్బంది పడుతున్నాం. మేము